బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిట్ చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల పవిత్రతకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాము అని చంద్రబాబు నాయుడు అన్నారు. అంతేకాదు తిరుమల పవిత్రతకు దెబ్బతీసే విధంగా నెయ్యి కల్తీకి సంబంధించి తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టము అంటూ చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని సీఎం అన్నారు. గత ప్రభుత్వంలో రాముడి తల తీసేస్తే దిక్కులేదు, అంతర్వేది రథం తగలబెడితే పట్టించుకోలేదు, ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగితే ఏం చేశారు, తిరుమల శ్రీవారి విషయంలో నేను 1కి 10 సార్లు ఆలోచిస్తా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్వామివారి విషయంలో అపచారం తలపెట్టే మాటలు పొరపాటును కూడా చేయము అని ముఖ్యమంత్రి అన్నారు. వాస్తవాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే బాధగా ఉంది, అలాగని దుర్మార్గాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. లడ్డూను కల్తీ చేయడమే కాకుండా జగన్ ఎదురుదాడి చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజలు గుణపాఠం చెప్పిన బుద్ధి మార్చుకోరా అంటూ నారా చంద్రబాబు నాయుడు ఈ చిట్ చాట్లో మాట్లాడారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఇప్పుడు ఈ నెయ్యి కల్తీ విషయంలో చంద్రబాబు ఎంత సీరియస్గా ఉన్నారు, బాధ్యులను కఠినంగా శిక్షించే విషయంలో చిట్ చాట్లో ఇంకా ఏం మాట్లాడారు? రోహిత్, మొత్తం మీద అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి చంద్రబాబు వచ్చిన తర్వాత కాసేపు మీడియా మిత్రులు కలిసే ప్రయత్నం అయితే చేసినప్పుడు ఆయన కొన్ని తిరుమలకు సంబంధించిన వ్యవహారం మీద కొంత సమయం అయితే వెచ్చించారు. అయితే దాంతో చాలా క్లియర్ గా అయితే ఒక విషయం అయితే చంద్రబాబు క్లియర్ గా ఒక మాట అయితే చెప్పారు. తిరుమల పవిత్రత విషయంలో మాత్రం ఎటువంటి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం ఏదైనా సరే చేస్తాను. తప్పు చేసిన ఒకరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పు చేసిన వాళ్ళ చరిత్రహీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామనేది ఆయన చాలా గట్టిగా ఇప్పుడు. అదే నేపథ్యంలో గత గవర్నమెంట్ లో రాముడి తల తీసేస్తేనే దిక్కు లేదు, అంతర్వేది రథం తగలబెడిచినా కూడా పట్టించుకోలేదు, ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగితే ఏం చేశారు, తిరుమల శ్రీవారి విషయంలో నేను 1కి 10 సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే నేను ఒక స్వామి భక్తుడిగా తిరుమల మీద నాకు ఎనలేని విశ్వాసం ఉంది, వెంకటేశ్వర స్వామి మీద ఎనలేని విశ్వాసం ఉంది. అయినప్పటికీ నేను అక్కడ ఏదైనా ఒక విషయం మాట్లాడాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నాను అంటే మరి ఈ స్వామి వారి విషయంలో అపచారం తలపెట్టిన మాటలకి పొరపాటున కూడా నేను మాట్లాడను, అటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ లడ్డు ఆహారం మీద కొంత వాస్తవాలతో భక్తుల మనోభావాలకు దెబ్బతినే బాధ నాకు కూడా ఉంది. అంటే ఈ వ్యవహారంలో ఇట్లా జరిగిందా, ఎందుకు ఇట్లా మాట్లాడారనే వ్యవహారంలో తాను కూడా కొంత బాధపడుతున్నాను. అయినప్పటికీ కూడా ఇంత దుర్మార్గాలు చేస్తే నేను మాట్లాడుకుంటూ గమ్మున ఉండడం మంచిది కాదు అనేది ఆయన క్లియర్ గా చెప్తున్నారు. తిరుమల ప్రసాదం మేము కనిపెట్టిన లడ్డో కాదు, ఇంకొకటి కాదు, దాదాపుగా 200 ఏళ్ల పైబడిన చరిత్ర ఉన్న ఈ విశ్వాసంలో ఖచ్చితంగా స్వామి వ్యవహారంలో ఎటువంటి ఇష్యూస్ జరిగినా టీటీడీలో ఎవరి పాత్ర ఉందన్న దాని గురించి ఏదైనా పేర్లు పెట్టి మాట్లాడారా ఆయన ఈ చిట్ చాట్ లో? అంటే చిట్ చాట్ లో ఆయన ప్రధానంగా గతంలో పనిచేసిన టీటీడీ చైర్మన్, అక్కడ ఉన్న కొంతమంది అధికారుల వ్యవహారం ప్రధానంగా ఆయన ప్రస్తావిస్తూ వచ్చిన పరిస్థితి మనం చూస్తాం. అయితే ఈ వ్యవహారంలో ఎంతవరకు అనేది ఇంకా కొంత ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. బహుశా ఈ సాయంత్రానికి రేపు ఉదయానికి పూర్తి సమాచారం నాకు కూడా వస్తుంది. అప్పుడు కానీ నేను పూర్తి వివరాలు ప్రజలందరికీ ముందు కూడా నేనే వెల్లడిస్తాను అనే వ్యవహారం కూడా ఆయన కొంత అర్థం వచ్చేలా కొంత చెప్పారు. అయినప్పటికీ అయితే ఇప్పుడు వరకు జరుగుతున్న వ్యవహారంలో ఏ క్షణంలో కూడా ఎటువంటి వ్యవహారంలో ఉపేక్షించేది లేదు అనేది చాలా క్లియర్ గా ఉండేది. ఒకప్పుడు తిరుపతి లడ్డు ఇంట్లోకి తీసుకొని వస్తే గుమగుమ వాసనలు వచ్చేవి, ఇప్పుడు అటువంటి వాసనలు లేవు, ఏమయ్యాయో కూడా అర్థం కావట్లేదు. అంత పవిత్రత విశిష్ట ఉన్న లడ్డుని కల్తీ చేయడమే కాకుండా నిన్న జగన్ చేసిన ఎదురుదాడి మీద మాత్రం ఆయన చాలా తిరస్కరించాడు. నిజంగానే అది ఎటువంటి పరిస్థితులు ఉంటే అసలు జగన్ ఎలా బయటకు వచ్చి మాట్లాడతాడు అనేది చంద్రబాబు మాట్లాడిన పరిస్థితి. సో ఏదైనా సరే ఈ వ్యవహారంలో మాత్రం కొంత సీరియస్ గానే ముందుకు వెళ్ళబోతున్నాం అనేది చాలా క్లారిటీగా చంద్రబాబు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆయన మాటల్లో అదే అర్థమవుతుంది. రోహిత్, రైట్. కృష్ణమోహన్, తిరుమల పవిత్రతకు సంబంధించి చంద్రబాబు చిట్ చాట్లో మాట్లాడారు. ఈ చిట్ చాట్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
తిరుమల పవిత్రతకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో రాముడి తల తీసేస్తే దిక్కులేదు, అంతర్వేది రథం తగలబెడితే పట్టించుకోలేదు, ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగితే ఏం చేశారు అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి విషయంలో నేను 1కి 10 సార్లు ఆలోచిస్తా అని ముఖ్యమంత్రి అన్నారు. స్వామివారి విషయంలో అపచారం ఎవరైనా తలపెడితే వారిని ఉపేక్షించేదే లేదని చెప్తున్నారు. స్వామివారి విషయంలో అపచారం తలపెట్టే మాటల పొరపాటును కూడా చేయమని సీఎం అన్నారు. వాస్తవాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని బాధగా కూడా ఉంది. అలాగని